ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. వార్డ్ మెంబర్ గా ఓడిపోయిన ఆమె తిడుతున్నదట ఓట్లేయలేదని. కోపంతోని ఆమె ఇంటికి తీసుకుపోయిండ్రు పంచిన బీర్లని. బతికుండంగానే కట్టుకున్నాడు సమాధి. ఇనేతందుకే భలే వింతగా ఉన్నది. మస్తున్నాయట కరెంటు కోతలు. కోపంతోని ఎమ్మెల్యే కట్ చేసిండ్రు ఆఫీసర్ల ఇంటి వైర్లు. ఫస్ట్ కేక్ ముక్క వేరేటోళ్లకు పెట్టిందట ప్రియురాలు. కోపంతోని రచ్చ రచ్చ చేసిండు ప్రియుడు. నా సొమ్ము తిన్నారు, నా సొమ్ము తాగిండ్రు, నా మటన్ కూర తిన్నారు, నా చికెన్ కూర తిన్నారు, నా చేపల కూర తిన్నారు, నా బోటి కూర తిన్నారు, నా మిక్చర్ పొట్లాలు తిన్నారు, నా పట్టు చీరలు తీసుకొని పోయిండ్రు, నా మిక్సీలు తీసుకున్నారు, కళ్ళు బాటిల్లు తాగిండ్రు. గింత మోసమా, గింత అన్యాలమా, గింత నన్న ముఖం చూడద్దా? అయ్యో 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 అయ్యో. ఓ వాణి ఆగువమ్మ ఆగు. ఏంది గంతగనం గరం అవుతున్నావు? ఎవ్వరిని తిడుతున్నావు? ఏమైంది అంటే ఈ వార్త ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మీరే పురాగా చూసేయండి. అమ్మ బాబు ఇదేందమ్మా ఇది? ఒక్కో అక్క దగ్గర బీరు కీసా, పట్టు చీర, మిక్చర్ పొట్లం, కూల్ డ్రింక్ బాటిల్ ఉన్నది. అందరికందరు పట్టుకొని ఫోటో దిగుతున్నారు. ఇంతకు ఎవరు వంచి పెట్టిరబ్బా? సర్పంచ్ ఎలక్షన్లే అయిపోయాయి. ఇప్పుడు ఏముందని వీళ్ళకి ఇవన్నీ చేరినాయి అంటే వాళ్ళని అడుగుదాం పట్టుండ్రి. చెప్పండి అక్క, ఎవరు వంచి పెట్టిరు మీకు ఇవన్నీ? ఒక్కలు ఏమైంది? ఇంత మంచిగా ఫోటో దిగి మళ్ళా పారేసిపోతున్నారు. జర గరం కాకుండ్రి. అసలు ముచ్చటేందో జర చెవున ఏరాదుండ్రి. బీరు, చీరే, స్ప్రైట్ బాటిల్, కళ్ళు సీసా, బూంది పొట్లం ఇచ్చింది. ఖ్యాతం బాబా వార్డు మెంబర్కు 2వ వార్డుకు నిలబడ్డది. గెలవకపోతే ఆల పర్వారెడ్డి నిలబడ్డప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి. ఇప్పుడు అర్థమైంది అనుల్లా. అందరికందరూ చీరలు బీర్లు ఎందుకు వాడేసి వేయర్రు? కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి ఊర్లనట బాబవ్వ అనేట ఆమె వార్డ్ మెంబర్గా నిలబడి ఇవన్నీ వంచిందట. కాకపోతే ఓడిపోయేసరికి ఆమెకు కోపం దన్నుకొచ్చి నా సొమ్ము తిన్నారు, నా చీరలు కట్టుకున్నారు, నా బీర్లు తాగిండ్రని 3 బజార్ల కాడ నిలబడి పేరు పెట్టి తిట్టుతుంటే అందరికందరు ఇవన్నీ తీసుకొని పోతే ఏటో పోయిందట. ఇక గిన్ని తిట్లు తిన్నాక గింత బతికిన మాకు ఆమె ఇచ్చిన ఎందుకని గిట్ల పంచాయతీ ఆఫీస్ కాడ పడేసిండ్రు అన్నట్టు. పంచాయతీ పెద్దగా అయ్యేసరికి పోలీసులు వచ్చి అందరికీ సర్ది చెప్పి తోలిండ్రు. కానీ చూడుండ్రి ఎంత విచిత్రం జరిగిందో. చాలా దిక్కుల్లో ఓడిపోయిన వాళ్ళు ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేసిర్రు. కానీ ఈ వార్డ్ మెంబర్ మాత్రం 4 తిట్లు తిట్టి పంచిన సొమ్మంతా ఆఫీస్ కాడికి వచ్చే ఉపాయం చేసిందంటే ఆ తిట్లు ఏ రేంజ్లు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు చాలా ఎలక్షన్లలో విచిత్రాలు చూసినాం కానీ కీసోంటి గమ్మత్ మాత్రం ఎప్పుడు చూడలేదు పోండ్రి. మనుషులకు మంచి మంచి కోరికలు ఉంటాయి. కొందరు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకోవాలని అనుకుంటారు, ఇంకొందరు ఎకరాల కొద్ది భూములు కొనుక్కోవాలని అనుకుంటారు, ఇంకా ఉన్నోళ్ళైతే ఫామ్ హౌజులు కావాలనుకుంటారు. కానీ అదే జగిత్యాలలో ఒక అన్న వింతగా సమాధి కట్టుకోవాలనుకుంటుండట్నుల్లా. అనుకునుడే కాదు, కట్టుకున్నాడు కూడా. గిదేం వింత అనుకుంటున్నారా? ఆ అన్ననే అడిగి తెలుసుకుందాం పాండ్రి. మరి కార్ల దిగి గేటు తీసి లోపలికి పోతున్న ఈ అన్నే ఆయన సమాధిని ఆయనే బతికుండంగానే కట్టుకున్నాడు. ఇగో ఇదే ఆ సమాధి. అయినా ఇదేం కోరికనే వింతగా ఇట్లా సమాధి కట్టుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? మనిషి చచ్చిపోయిన వెంటనే వితిన్ ఒక 2 గంటల లోపలనే కుటుంబమే బతిమాలుతుంది. బయట వాళ్ళకు కొంత తొందర తీసుకుపోయి బయట ఏంది అని అంటారు. కాకపోతే మనం అంతకన్నా ముందే నా సమాధి నేను ఏర్పాటు చేసుకొని ఈ సమాధి కట్టాలని అంటే ఆ పిల్లలకి ఎంత ఖర్చుతోటి వాళ్ళు పెట్టలేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళని బాధ పెట్టద్దని నా సమాధి నేను తయారు చేసుకొని మనస్సాంతో వచ్చాను. అన్న పేరు నక్క ఇంద్రయ్య, వయసు 80 ఏండ్లు, జగిత్యాలలో ఉన్న లక్ష్మీపూర్ ఊరిలది. ఎంత ఎత్తుకే దిగినా ఏం చేసినా ఆఖరికి మట్టిలకే కదా పోవాల్సింది అని చెప్పి ఇట్లా 12 లక్షల రూపాయలతోని సమాధి కట్టించుకున్నాడు. అన్నట్టు దీన్ని స్పెషల్ గ్రానైట్ రాళ్లతోని మద్రాసు నుంచి మేస్త్రీలను పిలిపించి మరీ
కట్టించిండట. ఈ సమాధి కట్టిన కొన్ని దినాలకే ఈయన ఇంటామే జీవిడిస్తే ఈయన్నే పక్కకి ఇంకో సమాధి కూడా కట్టించిండు. ఇప్పుడు 2 సమాధులు పక్క పక్కకే ఉన్నాయి. ఇక ఈడ రోజు క్లీన్ చేసి పాటలు పాడుకుంటా సేద తీరుతుండట ఈ పెద్ద మనిషి. ఇన్నరానుల్లా ఈయన జీవిడిచినాక ఈయన బండి మీదనే తీసుకొచ్చి ఈ సమాధిని పెట్టాలంటున్నాడు. కానీ ఒక్కొక్కరి కోరిక ఒక్కో రకంగా ఉంటది. ఇట్లా ఇప్పుడు ఇంద్రయ్య సమాధిని చూసి పరిశాన్ అవుతున్నారట ఊరోళ్ళు. ఊర్లల్లా ఊకి కరెంటు పోతే పబ్లిక్ ఏం చేస్తారు? 1-2 సార్లు చూస్తారు, సబ్ స్టేషన్కి ఫోన్ కొడతారు. అయినా అట్లనే పోతే పోయి ధర్నా చేసి వస్తారు. అప్పుడు కూడా కరెంటు తిప్పలే ఉంటే ఆఫీసర్లకు ఎమ్మెల్యేలకు చెప్తారు కదా. ఒకవేళ ఎమ్మెల్యేకే కరెంటు కష్టాలు ఉంటే ఆయన ఏం చేస్తాడు? అందరు ఎమ్మెల్యేలు ఏమో గాని ఈ ఎమ్మెల్యే ఏం చేసిందంటే కరెంటు కష్టాల మీద కన్నెర్ర చేసిన ఎమ్మెల్యే ఏకంగా ఆఫీసర్ల ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఫీజులు వీకుడే కాకుండా ఎక్కడికక్కడ వైర్లు కట్ చేసిండు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర. అగ చూడండి నిచ్చెనేసుకొని ఎట్లా తంబం ఎక్కిండో, వైర్లను టక్క టక్క ఎట్లా కట్ చేసిండో. అయినా ఊరందరికీ కరెంటు పోతే ఎమ్మెల్యే వీళ్ళ మీద పతాపం చూపెట్టడం ఏంది అంటే 24 గంటల్లో కరెంటు ఎప్పుడు ఉంటున్నదో ఎప్పుడు పోతున్నదో కూడా తెలుస్తలేదట. కాకపోతే ఆఫీసర్ల ఇండ్లకు మాత్రం కరెంటు ఉంటున్నదట. ఈ మోపున కరెంటు పోయి జనాలు గోసవాడుతుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పనులు తోముతున్నారా? అసలు కరెంటు పోతే బాధ ఎట్లుంటుందో మీకు కూడా తెలియాలి అని 3 పెద్ద ఆఫీసర్ల ఇండ్లకు కరెంటు సప్లై కాకుండా చేసిండు. ఈ ముచ్చట చూసిన ఆఫీసర్లు 10 రోజుల్లో మొత్తం సెట్ చేస్తామన్నారట. కానీ భలే విచిత్రం చేసిండ్లే ఎమ్మెల్యే. మరి ఇప్పటికైనా అక్కడ కరెంటు కష్టాలు పోతాయో ఆఫీసర్లు అన్నట్టు 10 రోజుల్లో సెట్ చేస్తారో లేదో తెలియదు. కానీ ఎమ్మెల్యే చేసిన పనికి అక్కడి పబ్లిక్ మెచ్చుకొని మెడలేసుకుంటున్నారట. ఎమ్మెల్యే తంబాలెక్కి కరెంటు కట్ చేయడం గమ్మత్తున్నదిలే. ఇట్లుంటారు కొందరు. ఇంకో 5-6 రోజులు అయితే 31st న్యూ ఇయర్. ఇక దావత్లు ఎట్లుంటాయో తెలుసు కదా. అబ్బో చాలా మంది ఆగనే ఆగరు, ఫుల్గా వేస్తారు, రచ్చ రచ్చ చేస్తారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కొంతమంది అతిక్రమిస్తూనే ఉంటారు. ఆ టెంక కేసుల పాలవుతారు. అయితే గిడ కొందరు పోరలు ఇంకా 31st సెలబ్రేషన్ షురువే కాలేదు, అప్పుడే రోడ్డు మీద ఎంత రచ్చ చేసి రోజుండ్రి. చూస్తున్నారా ఇలా బలుపు ఇలా ఓవర్ యాక్షన్ ఫుల్గా తాగినట్టున్నారు. కారును మస్తు స్పీడ్గా నడుపుకుంటా పోతున్న కార్ల నుంచే షార్ట్స్ వేలుస్తున్నారు. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనే పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద ఇట్లా కథలు పడ్డారు. మరి అదే రోడ్డు మించి మస్తు మంది వస్తుంటారు, మస్తు మంది పోతుంటారు. మనం ఇట్లా చేస్తే వాళ్ళకి తిప్పలైతుందనే సోయి కూడా లేదు. అయినా సిగ్గుంటే ఇటువంటి పనులే చెయ్యరు. వీళ్ళకి ఇంకా సోయి ఏముంటది, మళ్ళా బగ్గనే ఉచ్చుకున్నారా. ఇప్పుడు ఈ వీడియో బయటికి వచ్చేసరికి పోలీసులు ఊకుంటారా, కేసు రాసినరట. కానీ ఇట్లాంటి బద్మాష్గాళ్ళు పోకిరిగాళ్ళు చేయబట్టి ఒట్టోళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.